హాయ్, ఈరోజు మీతో ఒక విషయం మాట్లాడాలని అనిపించింది. మీకు ఒక చిన్న ప్రశ్న. మనం సినిమా చూస్తున్నప్పుడు హీరో ఓడిపోతే బాధపడతాం, హీరో గెలిస్తే చప్పట్లు కొడతాం, హీరో ఏడిస్తే మన కళ్ళలో కూడా నీళ్లు వస్తాయి. ఎందుకంటే మనం ఆ హీరోతో కనెక్ట్ అవుతాం. కానీ ఒకసారి ఆలోచించారా, నీ జీవితానికి హీరో ఎవరు? కొంచెం నిశ్శబ్దంగా ఆలోచించు. హీరో నువ్వే కావాల్సిన జీవితంలో ఎక్కడో ఒకరిని హీరోగా చూసుకుంటూ మన కథలో మనమే సైడ్ క్యారెక్టర్ అయిపోతున్నామేమో. నీ జీవితంలో నువ్వు హీరో కాకపోతే ఇంకెవ్వరూ వచ్చి ఆ పాత్ర పోషించరు. చిన్నప్పుడు నాన్న చూసుకుంటాడు అనుకున్నాం, పెద్దయ్యాక టీచర్ మార్చేస్తాడు అనుకున్నాం, ఉద్యోగం వచ్చిన తర్వాత మేనేజర్ గుర్తిస్తాడు అనుకున్నాం, పెళ్ళైన తర్వాత భార్య లేదా భర్త అర్థం చేసుకుంటారని అనుకున్నాం, పిల్లలు పెద్దవాళ్లు అయిన తర్వాత జీవితం బాగుపడుతుందని అనుకున్నాం. కానీ ఒక విషయం మాత్రం మనం ఎప్పుడూ చెయ్యలేదు, మన జీవితానికి మనమే బాధ్యత తీసుకోలేదు. ఒకరోజు అద్దంలో చూసుకో, అక్కడ కనిపించే వ్యక్తే నీ జీవితాన్ని మార్చగల ఏకైక వ్యక్తి. రెస్క్యూ మిషన్ లేదు, నిన్ను నువ్వే కాపాడుకోవాలి. నాకు ఒకప్పుడు అందరూ నన్ను గుర్తించాలని అనిపించేది, నన్ను మెచ్చుకోవాలని అనిపించేది. ఎవరైనా ఒక్క మంచి మాట చెబితే ఆ రోజు చాలా ఆనందంగా ఉండేది. ఒక్కరు విమర్శిస్తే రాత్రంతా నిద్రపట్టేది కాదు. తర్వాత అర్థమైంది, నా ఆనందానికి రిమోట్ కంట్రోల్ ఇతరుల చేతిలో పెట్టేశాను. అది నా జీవితంలో చేసిన పెద్ద తప్పు. ఆ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాను, నన్ను నేను మెరుగుపరుచుకోవాలని. నిన్నటి నాకంటే ఈరోజు కొంచెం మెరుగ్గా ఉండాలని. అక్కడ్నుంచే జీవితం మారడం మొదలైంది. ఇతరుల చప్పట్లు తాత్కాలికం, సొంత గౌరవం శాశ్వతం. ఒక రచయిత మాట నాకు చాలా ఇష్టం. జేమ్స్ క్లియర్ తన అటామిక్ హ్యాబిట్స్ పుస్తకంలో చెబుతారు, యు డు నాట్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ గోల్స్, యు ఫాల్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ సిస్టమ్స్. దాని అర్థం ఏమిటంటే, కలలు అందరికీ ఉంటాయి, కానీ రోజూ చేసే అలవాట్లే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. మరో రచయిత రాబిన్ శర్మ ఒక గొప్ప విషయం చెప్పారు, చేంజ్ ఈజ్ హార్డ్ అట్ ఫస్ట్, మెస్సీ ఇన్ ద మిడిల్, గార్జియస్ అట్ ది ఎండ్. మొదట్లో మారడం చాలా కష్టం, మధ్యలో గందరగోళంగా ఉంటుంది, కానీ చివరికి చూసినప్పుడు ఆ కష్టాలన్నీ విలువైనవిగా అనిపిస్తాయి. స్టీఫెన్ కోవీ చెప్పిన ఒక గొప్ప విషయం, బీ ప్రోయాక్టివ్. అంటే పరిస్థితులు మారే వరకు ఎదురు చూడొద్దు, నువ్వే మొదటి అడుగు వేయి. రోమ్ వాజంట్ బిల్ట్ ఇన్ ఎ డే, ఎవ్రీ మాస్టర్ వాజ్ వన్స్ ఎ బిగినర్. ఫాల్ 7 times, స్టాండ్ అప్ 8. హీరోలు పుడరు, ప్రతిరోజు తీసుకునే నిర్ణయాలతో తయారవుతారు. హీరో అంటే ఎప్పుడూ గెలిచే వ్యక్తి కాదు, భయపడినా ముందుకు అడుగు వేసే వ్యక్తి, ఏడ్చినా మళ్లీ లేచే వ్యక్తి, ఓడిపోయినా మళ్లీ ప్రయత్నించే వ్యక్తి, ప్రపంచం నమ్మకపోయినా తనను తాను నమ్మే వ్యక్తి. అదే నిజమైన హీరో. నువ్వు ఇప్పుడే ఎంత కష్టంలో ఉన్నా నమ్ము, ఇది మీ కథలో చివరి సీన్ కాదు, ఇది ఒక కొత్త అధ్యాయం మాత్రమే. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ రేపు నీ బలమవుతుంది. ఈరోజు ఈ వీడియో ముగిసే ముందు ఒక చిన్న నిర్ణయం తీసుకో, ఇకపై నా జీవితానికి హీరో నేనే, నా నిర్ణయాలకు బాధ్యత నేనే, నా విజయానికి కారణం నేనే, నా వైఫల్యానికి కూడా బాధ్యత నేనే. ఇతరులను నిందించడం ఇక చాలు, ఎదురుచూడడం ఇక చాలు. ఇప్పటి నుంచి నా కథను నేనే రాస్తాను. ఒకరోజు ఈ వీడియో గుర్తొస్తుంది, అప్పులు నువ్వు చిరునవ్వుతో చెబుతావు, ఆ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, అదే నా జీవితాన్ని మార్చింది. ప్రపంచం నిన్ను హీరోగా గుర్తించే రోజు రావచ్చు, రాకపోవచ్చు, కానీ ప్రతి ఉదయం అద్దంలో చూసినప్పుడు నేను నా జీవితాన్ని నిజాయితీగా జీవిస్తున్నాను అని నీకు నువ్వు చెప్పుకోగలిగితే అదే నిజమైన విజయం. నీ కథను మార్చడానికి కొత్త జీవితం అవసరం లేదు, కొత్త నిర్ణయం చాలు.